ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా? అందమైన ఫోటోలు, ఖరీదైన కార్లు, లగ్జరీ లైఫ్ చూసి మురిసిపోతున్నారా? అయితే ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కనిపించే రంగుల ప్రపంచం వెనక రక్తం తాగే ముఠా ఉందని మీలో ఎంతమందికి తెలుసు? మీరు వాడే ఇన్స్టాగ్రామ్ పట్ల తస్మాత్ జాగ్రత్త. అందులోని ఫోటో చూసి మురిసిపోతే ఆ ముఠా వేసినటువంటి వలలో చిక్కుకోవాల్సిందే. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు బట్టబయలు చేసినటువంటి రిచ్ కిడ్స్ ట్రాప్ స్టోరీ వింటే ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. 8 మంది సభ్యులు, ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం. అదే సంపన్న యువతులను బ్లాక్మెయిల్ చేయడం, మైనర్ యువతులని లైంగికంగా వాడుకోవడం. ఇదొకటే కాదు, వీడియోల పేరుతో బెదిరిస్తూ లక్షలు గుంజి దోపిడీ చేశారు వీళ్ళంతా. అసలు ఈ ముఠా భాగవతం ఎలా బయటికి వచ్చింది? ఇందులో ఎంతమంది బాధితురాళ్ళు ఉన్నారు? ఒకసారి డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ, మీ ఛానల్. ఈ స్టోరీ ప్రధాన సూత్రధారి అర్జున్ అలియాస్ ఆజాద్. ఇతను తనను తాను ఒక కోటీశ్వరుడుగా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేసుకునేవాడు. ఇన్స్టాగ్రామ్ లో ఇతని ప్రొఫైల్ చూస్తే ఎవరైనా సరే ఇతను ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ వారసుని భ్రమపడతారు. ఖరీదైన బెంజ్, ఆడి, రేంజ్ రోవర్ కార్ల ముందు ఫోజులు కొడుతూ నగరాన్నే ఊపేసేటువంటి హై ప్రొఫైల్ పబ్బుల్లో విఐపి టేబుల్స్ దగ్గర పార్టీలు చేసుకుంటూ ఇవన్నీ చూసి యువతులంతా కూడా ఆశ్చర్యపోతారు, ఆకర్షితులవుతారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ కార్లన్నీ అద్దెకి తీసుకున్నవే, తెలిసిన వారి దగ్గర షో కోసం తెచ్చుకునేవి మాత్రమే. ఇక్కడ అర్జున్ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. సోషల్ మీడియాలో విలాసవంతమైనటువంటి గాలం వేయడం, అది చూసి వచ్చేటువంటి చేపలని వేటాడడం. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలను, ఇంట్లో ఒంటరిగా ఉంటూ స్వేచ్ఛను కోరుకునేటువంటి అమ్మాయిలను ఇతను తన టార్గెట్లుగా ఎంచుకునేవాడు. ఇక ఈ ముఠా కేవలం ఆన్లైన్కే పరిమితం కాలేదు. వీరి వ్యూహం చాలా లోతుగా ఉంది. అర్జున్ గ్యాంగ్ భారతీయులలో పనిచేసేటువంటి డ్రైవర్లు, వాచ్మెన్లతో రహస్యంగా ఫ్రెండ్షిప్ చేశారు. వారికి చిన్న బహుమతులను కూడా ఇచ్చి ఆ ఇంట్లోనిటువంటి వారి ఆర్థిక పరిస్థితి ఏంటి అని చెప్పి, ఆ ఓనర్ల ఆర్థిక పరిస్థితి గురించి ఆ పని మనుషుల దగ్గర నుంచి అర్జున్ అండ్ టీం రాబట్టే ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి ఎప్పుడు బయటికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇలాంటి అనేక సమాచారాన్ని సేకరించేది ఆ టీం. ఒకసారి బాధితురాలతో పరిచయం ఏర్పడ్డ తరువాత అర్జున్ తన నటనతో వారి ప్రేమలో దించేవాడు. ఇక విలాసవంతమైనటువంటి రిసార్ట్లు, ఫామ్ హౌస్లకు తీసుకెళ్లి అక్కడ బాధితులకి తెలియకుండానే రహస్య కెమెరాలతో ఏకాంత దృశ్యాలను చిత్రీకరించారు. ఈ వీడియోలే తర్వాత వారి జీవితాలని నరకప్రాయం చేసే ఆయుధాలుగా మారాయి. ఈ కేసులో అత్యంత విచారకరమైనటువంటి విషయం ఏంటంటే అర్జున్ కుటుంబ సభ్యుల పాత్ర. అర్జున్కు సహకరించింది మరెవరో కాదు, అతని సోదరుడు రాజీవ్, అతని తల్లి స్వయాన, మామ కూడా ఇందులో పాత్ర పోషించారు. ఇదొక ఫ్యామిలీ బిజినెస్ లా మారిపోయింది. అర్జున్ అమ్మాయిలను ట్రాప్ చేస్తే రాజీవ్ ఆ అమ్మాయిల కదలికలపై నిఘా ఉంచేవారు. వీడియోలు రికార్డ్ అయ్యాక బ్లాక్ మెయిలింగ్ పర్వం మొదలయ్యేది. ఇక తల్లి, మామ రంగంలోకి దిగి బాధితులను భయపెట్టేవారు. ఈ వీడియోలు బయట పెడితే మీ నాన్న పరువు పోతుంది, మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అంటూ సైకలాజికల్గా ఒక వార్ఫేర్ చేశారు. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురును బెదిరించి మీరు ఏకంగా 30 లక్షల రూపాయలు వసూలు చేశారంటే మీరు తెగింపు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక నిందితుడు పోలీసులకు దొరికినా నేరం తన మీదకి రాకుండా ఉండేందుకు స్నేహితుల ఇన్స్టాగ్రామ్ ఖాతాల్ని కూడా వాడు తనను తాను బాగా డబ్బున్న వ్యక్తిగా చూపించుకోవడం కోసం ఖరీదైనటువంటి బట్టలు ధరించి లగ్జరీ కార్లో తిరుగుతూ రీల్స్ పోస్ట్ చేసేవాడు. వీటిని లైక్ చేసే మైనర్ బాలికల వివరాలు సేకరించి వారిని ట్రాప్ చేసేవాడు. ఇక బాలికల తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి వెళ్ళి వారితో లైంగికంగా గడిపేవాడు కూడా. వారి అరాచకాలకు పాపం పడిన రోజు రానే వచ్చింది. ఒక బాధితురాలు ధైర్యం చేసి జూబ్లీహిల్స్ పోలీసులకు షీ టీమ్స్ని ఆశ్రయించి కేసు తీవ్రతను గుర్తించినటువంటి పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్తో ఆపరేషన్ మొదలుపెట్టారు. అర్జున్ గ్యాంగ్ వాడినటువంటి ఫోన్ కాల్స్, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారితంగా వారిని గాలం వేసి పట్టుకున్నారు. మొత్తం 8 మంది అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల ఫోన్లలో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. సుమారు 25 మందికి పైగా యువతులు వారి బారిన పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 4 రోజుల పాటుగా కస్టడీలో అర్జున్ నోరు విప్పించారు పోలీసులు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా పెద్ద తలకాయలున్నాయా? వీరు వసూలు చేసిన కోట్లాది రూపాయలు ఎక్కడికి వెళ్ళారు? ఈ అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అందుకే
నిందితులను మరికొన్ని రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ ఉదంతం మనకిచ్చేటువంటి ఒక గుణపాఠం ఏంటంటే కనిపించేదంతా నిజం కాదు. సోషల్ మీడియాలో అపరిచితులతో స్నేహం చేసేటప్పుడు, వ్యక్తిగత విషయాలను పంచుకునేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి. పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, వారి ఫోన్లో ఏముంది అన్నది ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా గమనిస్తూనే ఉండాలి. జూబ్లీహిల్స్ అర్జున్ గ్యాంగ్ కూడా బాధితుల వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసి లక్షల్లో ఆర్జించింది. తాము చట్టానికి దొరకమనేటువంటి అతి విశ్వాసంతో వరుస నేరాలు చేస్తూ ఇతరుల భావాలతో ఆటలాడారు. ఎదుటి మనిషిని ఒక వస్తువులా, డబ్బు సంపాదించేటువంటి ఒక ప్రాజెక్ట్ లాగా మాత్రమే చూసి ఇలాంటి సైకోల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే. నిజానికి జూబ్లీహిల్స్ ఘటన కొత్తదేమీ కాదు. భాగ్యనగరం గత కొన్నేళ్లుగా ఇలాంటి ఎన్నో హనీ ట్రాప్ కేసులని మూగ సాక్షిగా నిలిచింది. అయితే పంజాగుట్టలో గతంలో ఒక ముఠా ఇలాగే డమ్మీ ప్రొఫైల్తో సాఫ్ట్వేర్ ఇంజనీర్లని, వ్యాపారవేత్తలని టార్గెట్ చేసి ఆ తీరు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వీడియో కాల్స్లో అసభ్యంగా మాట్లాడి వాటిని రహస్యంగా రికార్డు చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసింది ఆ ముఠా. ఆ ఆగడాలు ఇప్పటికీ నగరవాసుల ముందు కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాయి. ఇక అంతేకాదు, అమీర్పేటలో ఉద్యోగాల పేరుతో అమాయక యువతులను పిలిపించి వారికి మత్తుమంది ఇచ్చి అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్మెయిల్ చేసిన ఉదంతం నాడు పెను దుమారమేరేది. గతేడాది కూడా కొన్ని హై ప్రొఫైల్ పబ్బుల వేదికగా డ్రగ్స్ అలవాటు చేసి ఆపై యువతులను తమ ఆధీనంలోకి తెచ్చుకొని వ్యభిచార కూపంలోకి నెట్టినటువంటి ముఠాలు పోలీసులు బట్టబయలు చేశారు. ఇక చివరిగా పోలీసులు బాధితులకు ఒకటే భరోసా ఇస్తున్నారు: ఇలాంటి ముఠాల బారిన పడితే భయపడకండి. మీరిచ్చేటువంటి డబ్బు వారి ఆకలిని పెంచుతుందే తప్ప నేరాన్ని ఆపదు. వెంటనే డైల్ 100 లేదా సిటీమ్ వాట్సాప్ నెంబర్ 94906155కి ఫిర్యాదు చేయండి. వివరాలు రహస్యంగా ఉంటాయి, మీ గౌరవాన్ని కాపాడుతుందని పోలీసులు చెప్పారు. గుర్తుంచుకోండి, నేరగాడు ఎంత తెలివైన వాడైనా చట్టం ముందు వంగాల్సింది. జూబ్లీహిల్స్ గల్లీలో ఖరీదైన కారులో తిరిగితే గొప్పతనం కాదు. ఒక ఆడపిల్ల కంట తడికి కారణమైనప్పుడు అహంకారం ఊచల వెనుక విలపిస్తుంది. అర్జున్ వంటి కిరాతకులు మన చుట్టూ ఏదో ఒక రోజు ఒక రూపంలో తిరుగుతూనే ఉంటారు. మీ భయం వారికి ఆయుధం, మీ మౌనం వారికి బలం. అందుకే అప్రమత్తంగా ఉందాం, నేరాన్ని మూలాలతో సహా తుంచివేద్దాం. మోసగాళ్ల విలాసానికి బలి కావద్దు, ధైర్యంగా నిలబడండి. ప్లీజ్ బీ కేర్ఫుల్.